మనం కుచ్చు కోసం కట్ చేసుకున్న క్లాత్ని ఇట్లాగా పై వైపు కింద వైపు రెండు వైపులా కూడా మనం జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలండి. అది కుచ్చు పెట్టి కింద పెడతామన్నమాట డ్రెస్కి. చూడండి ఫస్ట్ ఇట్లాగా ఒక పార్ట్ తీసుకొని దానికి నెక్ చూడండి ఎలా ఎంత పెడుతున్నామో 3 పెట్టాను. ఇక్కడ ఒక గీత తక్కువ 3 పెట్టాను అన్నమాట. దానికి నెక్ వచ్చేసి కిందకి 3, ఇటువైపు కూడా 3 పెట్టేసి బాక్స్ కొట్టేసుకొని రౌండ్ బోట్ టైప్లో గీసుకోవాలన్నమాట. ఇట్లాగా మరీ కింద వరకు గీయకూడదు. రౌండ్ అనేది మామూలుగా రౌండ్ నెక్లు గీస్తాం కదా మనం బ్లౌజులకు, అట్లా కాకుండా బోట్ టైప్లో గీయాలన్నమాట. కింద చూడండి 2 అంగుళాలు పెడుతున్నాను. చిన్న సైజు అమ్మాయి కాబట్టి మనం నెక్స్ 2 పెడతాం కదా, నెక్కు అది 2 పెట్టాను అన్నమాట. ఇందులో మనకు నచ్చినట్లుగా మనం నచ్చిన ఇట్లా గీసుకోవచ్చు. నేనైతే ఇట్లాగ డ్రాప్ షేప్ గీసానండి. ఇట్లా గీసి మొత్తం కట్ చేసుకొని చూడండి ఇట్లా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ వేసుకొని కుట్టేసుకోవాలి. ఇట్లాగా బ్యాక్ పార్ట్ని నేను ప్లెయిన్ కట్ చేశాను కదా, మెయిన్ క్లాత్ అనేది ఈ ప్లెయిన్ కట్ చేశాను. చూడండి ఇట్లాగ వేసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు ఇట్లా అక్కడ దాకా కుట్టుకొని సూది దింపి మళ్ళీ ఇటువైపు కుట్టుకోవాలండి. ఇది నేను బకరం కాకుండా ఇట్లాగా ఊరికే తిప్పి వేస్తున్నాను అన్నమాట. పాదం కుట్టుతో మొత్తం కుట్టుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం కట్ చేసుకొని లోపల క్లాత్ అనేది కింద వైపు కూడా ఇప్పుడు మధ్యలోకి కట్ చేసి ఇట్లాగా రౌండ్ మొత్తం తీసేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు అనేది తెగకుండా ఇట్లాగా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని తిప్పి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇట్లాగా తిప్పేసుకోవాలి. ఇట్లా ముందు వైపుకి నెడితే ఏదన్నా తీసుకొని నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్తో లోపల వైపుకి పెట్టి ఇట్లాగా బయటికి నెడుతున్నానండి. అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత అంచున చివర అంచున ఇట్లాగా ఇంకో కుట్టు వేసుకోవాలి. రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ ఇట్లా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఖర్చుకో కింద నడుము వైపు టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచు ఖర్చుతో చివరి వైపు సన్నగా వచ్చేటట్లు ఇట్లా 1 ఇంచు దారం ఉంచేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీని నెక్ అనేది మనం కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్కి ఈ నెక్ అనేది ఎంత కట్ చేసాము లూజు అంతే కట్ చేయాలన్నమాట. దింపైతే 5.5 పెట్టాను నెక్ డీప్. కింద కూడా 3 ఇంచెస్ పెట్టేసుకొని నేను ఇక్కడ పలకలాగా డైమండ్ షేప్లో గీస్తున్నాను. ఇట్లా గీసి తీసేసుకొని ఇది కూడా మనం మెయిన్ క్లాత్ అనేది ఫ్లవర్ ఉండే విధంగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఉంచేసి దాన్ని తిరగదిప్పేసి పెట్టేసుకొని ఇట్లాగా మనం పాదం కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. చూసుకుంటూ మనం తిప్పినప్పుడు క్లాత్ రైట్ సైడ్ వస్తుంది. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లాగ మొత్తం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలలు తిరిగే దగ్గర ఘాట్లు పెట్టేసుకొని దీన్ని తిరగవైపు తిప్పాలి. పై వైపు కరెక్ట్ సైడ్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది.
తర్వాత సరిగా అనుకొని క్లాత్ అంతా ఇట్లాగా చివరి వైపు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ మూలలు అనేది సూది కిందకి దించి మళ్ళీ ఇటువైపు అనేది తిప్పుకోవాలి. చూడండి, మళ్ళీ క్లాత్ సరిగా అనుకుంటూ ఇట్లాగ మళ్ళీ మూల తిరిగే దగ్గర సూది దించి తిప్పుకుంటూ ఇట్లాగ కోపులు అనేది మూలలు అనేవి సమానంగా బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా కుడితే ఇలాగ కుట్టుకుంటూ సూది దింపుకొని ఇట్లాగా దారం కట్ చేసేసుకోండి. ఎప్పుడు దారాలప్పుడు ఇట్లాగ రెండో వైపు తిప్పి దీన్ని మొత్తం అంటించేసుకోవాలి. క్లాత్ని అంటించుకేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకొని ఇట్లా రంగడంతో మళ్ళీ టక్స్లు అనేది కుట్టుకోవాలన్నమాట. చూడండి, నడుము దగ్గర టక్స్లు అనేది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాం మనం. ఇప్పుడు నెక్కి లేస్ అనేది మనకి బోర్డర్ పెద్దది ఇచ్చాడు కదా శారీలో, అది అనేది సగం కట్ చేసి ఇట్లా మడతేసి కుడుతున్నాను నేను. మొత్తం బోర్డర్ అయితే పెద్దగా ఉంటుంది కదా, అందుకని కట్ చేశాను. కట్ చేసి ఇట్లాగా అంచులు కుట్టుకుంటున్నాను. ఇక్కడ పూసలు అనేవి ఉన్నాయండి, జాగ్రత్తగా కుట్టుకోవాలి. నాకు ఇది కుట్టేటప్పుడు 2 సూదులు ఇరిగిపోయినాయి పడి. జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇట్లాంటి వాటి మీద ఏదో ఒకటి పడతా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్లాగా తిప్పేసుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా కుట్టుకోవాలి లేస్ని. చూడండి, చివరి వైపు కుట్టుపడే విధంగా పూసలు ఉన్న దగ్గర ఇట్లాంటి వాటి దగ్గర చూసుకోండి. పూసలు ఉన్నాయి అనుకున్నప్పుడు చిన్నగా ఊరక మనం పాదం అనేది పైకి కొంచెం పైకి ఎత్తుకొని ఇట్లాగ మనం చేత్తో మోటార్ అనేది తొక్కకుండా చేత్తో నడిపించుకోవాలన్నమాట ముందుకి. అప్పుడు మనకి సూది ఎరగకుండా ఉంటుంది. లావుగా వచ్చినప్పుడు అలాగ పోనివ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ మధ్యలో మనం మడత వేసుకోవాలి. ఇక్కడ మూలలు ఉన్న దగ్గర మడత పెట్టేసుకొని లేసు ఇట్లా కుట్టుకోవాలి. చివరి చూడండి, ఇదిగోండి లోపల వైపు కానీ పై వైపుకి మడత వేయాలన్నమాట. లేస్ అనేది లోపల వైపుకి పోనిచ్చాలి, మన వైపుకి మడత అనేది వేసుకోవాలి. చూడండి, ఇట్లాగా చివరి వైపు పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. తర్వాత ఇటు రెండో వైపు అనేది మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, మడతని సారీగా పెట్టుకొని మళ్ళీ ఆ మధ్యలో మడత ఉంది కదా, దాని మీద కూడా ముందుకి ఒక కుట్టు ఇట్లా ముందు వైపుకి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ వెనక వైపుకి తిప్పుకొని మళ్ళీ వెనక రానిచ్చుకొని మళ్ళీ స్ట్రైట్గా ఇలాగ చివరి వైపు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మడత ఉంది కదా, మళ్ళీ దాన్ని మడత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ పైకి రానివ్వాలన్నమాట. పైకి దాకా మడత ఉంది కదా, చిన్నగా కొంచెం చక్రం చేత్తో తిప్పుకుంటూ సూదులు అదే పూసలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా కుట్టుకోవాలి. మళ్ళీ వెనక వైపు తెచ్చేసుకొని ఇట్లాగా మడత పెట్టేసుకొని చివరి వైపు కుట్టు వేసుకొని ఈ విధంగా మొత్తం తిప్పేసుకోవాలన్నమాట. ఇక్కడ కుట్టు వేయలేదు, మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. ఇట్లా చిన్నగా సూదిని కొంచెం కొంచెం ముందుకు బానించుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్స్ మీద ఇక్కడ పూసలు ఉన్నాయి కదండి, ఆ పూసలన్నీ ముందుగానే కట్ చేసేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయింట్ అనేవి వేసుకోవాలి.
ఇట్లా కుట్టేసుకున్నాం కదా. తర్వాత మనం రాంగ్ సైడ్ తిప్పుకొని ఈ విధంగా మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఒక అరంగుళం ఖర్చు పెట్టేసుకొని ఇలాగా కుట్టుకోవాలి. జాగ్రత్తగా 2 కుట్లు వేసుకోండి. రెండోది కూడా అంతే, రెండు సార్లు కుట్లు అనేది వేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసేసి మనం ఇవి ఫ్రంట్ సైడు ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపుకి పెట్టేసుకొని ఆ కుట్టుద్ది కదా, మనం నెక్ తిప్పి వేసాం కదా, అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటే ఖర్చు అనేది ముందు వైపుకి రాకుండా బ్యాక్ సైడే ఉంటుంది. ఇట్లాగా బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది, ఫ్రంట్ సైడ్కి రాదనమాట. తర్వాత చూడండి, మనం 2 వైపులా మనం కుచ్చు పెట్టుకునే క్లాత్ అనేది జాయిన్ చేసుకొని జిగ్జాగ్ చేసుకున్నాం కదా 2 వైపులా, అది అనేది చూడండి ఇట్లాగా కుచ్చు పెట్టుకోవాలి. కొంచెం కొంచెం క్లాత్ వెనక వైపుకి దగ్గరికి అంటున్నాను అనమాట. నేను ఇక్కడ మడతలు పెట్టట్లేదు, చిన్న చిన్న కుచ్చు మడతలు పెట్టట్లేదు, ఊరకు అట్లా నెట్టేస్తే కుట్టు పడుతుంది అనమాట. నెట్టేస్తే మొత్తం దగ్గరకు అవుతుంది, కుట్టు పడుతుంది అనమాట. చూడండి ఇట్లాగా అనమాట. దగ్గరకు అయిన తర్వాత మనం పైన క్లాత్ ఉంది కదా, పైన క్లాత్ మీద ఇట్లా పెట్టేసి మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మనం కుచ్చు పెట్టాం కదా, ఆ కుచ్చు అనేది అందులో పడకుండా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు చిన్న కుట్టు పెట్టుకోండి, బాగుంటుంది. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇట్లాగా మొత్తం కుట్టుకుంటూ జాగ్రత్తగా రావాలి. ఇది కొంచెం లేటే పడుతుందండి, చిన్నగా కుట్టుకుంటూ రండి. తర్వాత నేను ఇక్కడ కుచ్చు పెట్టిన తర్వాత కొంచెం క్లాత్ మిగిలింది అండి, అందులోనే అవి హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజు పొడవు అన్నీ పెట్టేసుకోవాలి. చేయి పొడవు అనేది 6 ఇంచెస్ పెడుతున్నానండి, 6 అంగుళాలు పెట్టాను. చెయ్యి లూజ్ వచ్చేసి 4, బాహుబలి బుట్ట హ్యాండ్స్ అండి ఇవి. చెయ్యి లూజ్ అనేది 4 పెట్టేశాను. కుచ్చు కోసం 4 పెట్టాను, అసలు 4 పెట్టాను. కుచ్చు కోసం 4.5 పెట్టేసి ఈ విధంగా మనం 4 దగ్గరికి మనం కుచ్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత మామూలు హ్యాండ్ లాగే గీసేసుకొని కట్ చేసుకోవడమే. ఎక్స్ట్రా బుట్ట కోసం మనం ఎక్స్ట్రా 4 పెట్టుకోవచ్చు, 5 దాకా పెట్టుకోవచ్చు అండి. 5 కన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ కుచ్చు అనేది వస్తుందన్నమాట, బుట్ట ఎక్కువ అనేది. నేను ఇక్కడ నార్మల్ బుట్ట టైప్లో పెట్టాను, కుచ్చు ఎక్కువ పెట్టట్లేదు. చూడండి ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకున్న దానికన్నా ముందే మనం స్టెప్స్ అనేవి ఇట్లా ఈ విధంగా కుచ్చులు సన్న కుచ్చు పెట్టుకోవాలి. ఇట్లా సన్న కుచ్చు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎక్కువైతే మనం కొలత చూసుకొని ఎక్కువైతే ఇంకా 2 కుర్చీలు వేసుకోవచ్చు, సరిపోతే పర్వాలేదు. మనం ఖర్చుతో సహా వచ్చేటట్టు కుట్టుకోవాలి. తర్వాత అంచులు ఉన్నాయి కదండి, అంచులు క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం తిప్పి వేసుకోవాలి. చూడండి తిప్పి వేసి రెండో వైపు ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లాగ రెండో వైపు ఇంకో కుట్టు వేసుకోండి. తర్వాత కట్ చేసేసి మళ్ళీ ఇటువైపు మామూలుగా కుచ్చు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ పూసలు ఉన్నాయండి, జాగ్రత్తగా పూసలు ఉన్న వాటిని జాగ్రత్తగా కుట్టండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఆ బుట్ట పెట్టాం కదా మనం హ్యాండ్, అది అనేది దీని మీద పెట్టేసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి.
ఇట్లా కుట్టు వేసాం కదా, మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ ఈ పైన కూర్చుంది కదండి, ఇది నేను ముందే పెట్టట్లేదు, ఇంకా డైరెక్ట్గా బాడీ పార్ట్కి అంటించేటప్పుడు పెడతానన్నమాట. చూడండి, ఇట్లాగ బాడీ పార్ట్ తీసుకొని ముందు వైపు అనేది మనం బాడీ పార్ట్స్ ముందు రెండు వైపులు అనేది క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ రెండో కుట్టు వేయడం మర్చిపోయాను, అందుకే వేస్తున్నాను. ఈ హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే రెండు హ్యాండ్స్ కుట్టేసుకొని ఇదిగోండి ఇట్లాగ రెండు ఫ్రంట్ పార్ట్ రెండు ఇట్లా సమానంగా పెట్టుకొని ముందు వైపు కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇట్లా తిప్పేసి హ్యాండ్ అనేది ఒక చివరి నుండి, ఇంతకుముందు మధ్యలో నుండి కుడతాను, ఇది బొట్ట హ్యాండ్ కాబట్టి ఫస్ట్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వస్తూ షోల్డర్ మీద కొంచెం 2 అంగుళాలు గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ నుంచి సన్న కుట్టు పెట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట. సన్న కుచ్చు పెట్టుకుంటూ ఇట్లాగా నేను వీడియో చూపించిన విధంగా పెట్టేసుకోండి. ఇట్లాగా కుచ్చు పెట్టేసి ఈ చివరి వైపు చూడండి ఇట్లా ఖర్చు సరిపోయిద్దా లేదా అని చూసుకుంటూ మనం జాగ్రత్తగా కుట్టు అనేది అరంగుళం అనేది కుట్టి వేసుకోవాలన్నమాట. దీని మీద మళ్ళీ రెండో కుట్టు వేసేయండి. రెండో కుట్టు కూడా వేసిన తర్వాత ఇక్కడ కుట్టు ఏదో పడలేదండి, అందుకని మళ్ళీ ఉప్పు తీసాను. ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. ఇట్లాగా 2 కుట్లు వేసుకోవాలి. ఇది కట్ చేసిన తర్వాత రెండవ వైపు కూడా అలాగే హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇట్లాగా రెండు వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 15 ఉందండి. 15, చెయ్యి లూజ్ వచ్చేసి 4 అండి, 4.5. ఇప్పుడు ఇక్కడ మనకి పూసలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి కొంచెం కొంచెం. నడుము లూజు పైన 15 ఉంది కదా, కింద 2 ఇంచెస్ తీసేయాలి. 2 తీసేసిన తర్వాతే నడుము లూజ్ వచ్చి 13 అన్నమాట. ఇక్కడ 15, ఇక్కడ నడుము దగ్గర 13, చేయి లూజు 4.5 పెట్టేసి మనం స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ సమానంగా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ పూసలు ఉన్న తాట కొంచెం కొంచెంగా నేను ముందుకు నడిపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ దగ్గర చంక దగ్గర ఖర్చులు ఉన్నాయి కదండి, అదనేవి పై వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు లూజ్ అనేది వచ్చిందనమాట, అది ఇక్కడ హ్యాండ్ ఖర్చు దగ్గర పోనిస్తున్నాను. ఇట్లాగ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఇక్కడ రెండో కుట్టు ఎట్లా అనేది మనం 3 కుట్లు అనేది వేసుకోవచ్చు. మళ్ళీ చివర ఖర్చు కోసం ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి చివరి వైపు. అంతేనండి. ఇప్పుడు మనం కుట్టాం కదా, ఆ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి దాకా ఎంత ఉందో మొత్తం చూసుకోండి. ఇది అనేది మనం కింద టాప్ కింద పార్ట్ అనేది కుచ్చు కోసం అనమాట. కింద మొత్తం 16 వచ్చేసి 16 ఉందండి మనకి. పదహారు ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనం పై వైపు నుంచి కుచ్చు పెట్టుకోవాలంట అనమాట. క్లాత్ పై వైపు నుంచి రైట్ సైడ్ నుంచి కుచ్చు పెట్టుకోవాలి మనం. చూడండి ఇట్లా మధ్యలోకి చేసి ఇక్కడ ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి మధ్యలోకి. తర్వాత ఇట్లాగా సన్నగా పై వైపు నుంచి కొంచెం ఫస్ట్ 1.5 ఇంచ్ ఇట్లా వదిలేసిన తర్వాత సన్న కుచ్చు చూడండి, ఇట్లాగా సన్న కుచ్చు మనం మధ్యలోకి 16 వచ్చింది కదా మనకి నడుము లూజ్ అనేది, అక్కడ అది
దానిలో సగం అనేది రావాలన్నమాట. ఇక్కడ ఇట్లాగా చూడండి, చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ మనం మధ్యలోకి వచ్చేసి 16 కదా, 8 వచ్చేటట్లు వచ్చేటట్టు కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇక్కడ ఘాట్ పెట్టాం కదా, ఘాట్ దగ్గరికి వన్ సైడ్ అనేది రావాలన్నమాట. చూడండి 16 15 వచ్చింది. ఇక్కడ మధ్యలోది అనేది కట్ చేసేయండి. 1 ఇంచ్ తగ్గిందనమాట. ఆ 1 ఇంచ్ అనేది ఇటువైపు మనం కొంచెం లూజ్ పెడితే సరిపోతుంది. 16 రావాలన్నమాట. 2 మడతల మీద ఉంది కదండి ఇందాక మనం చూసినప్పుడు, అది ఇట్లాగ చూడండి. మొత్తం కుచ్చు పెట్టేసిన తర్వాత మనం లైనింగ్ కూడా తీసుకొని, ఫస్ట్ మనం కటింగ్ అప్పుడు లైనింగ్ కట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 2 జాయింట్లు అయినాయి కాబట్టి ఈ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని అంటించేసేసుకొని కుచ్చు అనేది పెట్టేసుకోవడమే. ఇదిగో మధ్యలో కట్ చేసి మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టానండి క్లాత్ మధ్యలోకి. తర్వాత ఇలాగా సన్న కుచ్చు అనేది పెట్టేశాను. దీనికి కూడా లోపల లైనింగ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి, అక్కడక్కడ ఇంకొక ఫిల్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్కువ అయితే, అదే తక్కువ అయితే కొంచెం మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇట్లా మళ్ళీ 2 లైనింగ్ పై క్లాత్ 2 జాయింట్ చేస్తున్నాను. నాకు లోపల కింద లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇట్లాగా కొంచెం మడత పెట్టాను 2 చోట్ల. పై వైపు పెట్టేసుకొని ఇట్లాగా కుట్టుకోవాలన్నమాట. ఇట్లాగా మొత్తం జాయింట్ చేసేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఇట్లాగ మళ్ళీ ఆ రంగుళం ఖర్చుతో ఈ కుచ్చులు అనేది మడత పడకుండా మనం కుట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ రంగుళం ఖర్చు అనేది పెట్టాలండి, ఎందుకంటే జాయింట్ కదా. అందుకోసము ఈ కుచ్చు మధ్యలో ఖర్చు వచ్చింది కదా, అది పైవైపుకి జరుపుకోండి. ఇట్లా పైవైపుకి జరుపుకొని ఇట్లాగ మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇట్లాగ 2 కుట్లు వేసేసుకోండి. 2 కుట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక హ్యాండ్ లూజ్ 4.5 పెట్టాం కదా, అదే 4.5 ఖర్చుతో సహా పైన 15 కింద 13 ఉండేటట్టు చూసుకొని చూడండి. ఇక్కడికి 13 ఉండేటట్టు చూసుకొని కుచ్చు జాగ్రత్తగా పైవైపు కనుక్కొని ఖర్చు పైవైపు కనుక్కొని కుట్టుకోండి. చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ లోపల పార్ట్స్ మొత్తం లోపల పార్ట్స్ వచ్చేలాగా తీసుకోవాలి. లేదా చివరికి వచ్చేలోపు లైనింగ్ పార్ట్ అనేది నేను వదిలిపెట్టాను కింద పైన 2 వైపులా. ఇది మాత్రమే కుడుతున్నాను. చూడండి మెయిన్ క్లాత్ మాత్రమే వచ్చింది బయటికి. ఇట్లాగా 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కుచ్చు దగ్గర మొత్తం పైవైపు కనుక్కొని కుట్టు వేసుకోండి. తర్వాత ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి లోపల పట్టు లోపలకు వదిలేసేసి మనం లోపల లైనింగ్ మాత్రమే తీసుకుంటున్నాము. సేమ్ అట్లాగే కొంచెం దూరం కుట్టు రానివ్వండి. చూడండి ఇట్లాగా కుట్టు రానిచ్చి ఇప్పుడు అది లోపలికి జరిపేసేయండి. పై మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ మాత్రమే రావాలన్నమాట బయటికి.
అంతేనండి, ఈ విధంగా కుట్టు వేసేసుకొని తిరగదిప్పేసుకుంటే డ్రెస్ రెడీ అయిపోతుంది. దీనికి హ్యాంగింగ్స్ కూడా కుట్టానండి నేను. చూడండి, మగ్గం వర్క్ ఫీల్ వచ్చిందనమాట. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. కుచ్చు చూడండి ఎలా ఉందో. మీకు కూడా ఇలాంటి ఓల్డ్ శారీ ఉంటే మీ పాప కోసం ఇట్లా కుట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ థ్రెడ్స్కి వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. కొనుక్కొచ్చిందండి, బండిల్ తెస్తానన్నమాట. అది తీసుకొని ఇప్పుడు మనకి అంచు వచ్చింది చూడండి, ఇట్లాగా అంచు కట్ చేసుకుంటున్నాను. పెద్దగా వచ్చేలాగా ఇలా అంచు మధ్యలో ఒక మడిచేసి ఖర్చు తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి, ఇదే మధ్యలోకి ఇట్లాగా పెట్టేసుకొని ఇట్లా బాక్స్ టైప్లో కుట్టేసుకోవాలి. ఇక్కడ పూసలు ఏమన్నా ఉంటే కట్ చేసేసి తీసేయండి. ఆ చెమ్కీలు అనేవి ఏమి కాదండి, చెమ్కీల కోసం చెమ్కీల మీద పట్టినప్పుడు ఏమీ కాదు. ఇలాగా ఆ బాక్స్ని తిరగదిప్పేసుకొని అందులో ఏదన్నా చిన్న చిన్న కటింగ్ ముక్కలు అనేవి పెట్టేసుకోండి. కటింగ్ దానిలో అంటే ఇప్పుడు మనం కట్ చేసినవి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని ఆ థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే రెడీ అయిపోతాయండి. చూడండి, చిన్న కటింగ్ ముక్కలు అనేవి నేను పెడుతున్నాను. దాంట్లో పెట్టేసి ఆ ఖర్చు అనేది ఇదిగో ఇట్లా లోపల వైపు పెట్టేసుకొని ఒక దారిన థ్రెడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన థ్రెడ్ ఉంది కదా, అది పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని కుట్టుకుంటే మనకి హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. అలాగే రెండు కూడా కట్ చేసుకోండి, రెండు కూడా కుట్టుకోండి. ఇట్లాగా రఫ్ లాగా వేసుకొని ఇంకో కుట్టు వేసుకోండి నీట్గా. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. సేమ్ అలాగే రెండోది కూడా కుట్టేసుకోవడమే. కుట్టాం కదా, ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని డ్రెస్కి జాయింట్ చేసుకుంటే అయిపోతుంది.